వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిండ్రు. రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి. బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇవ్వలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి. మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు. నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు. అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. IIIT ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు. IIITతో పాటు ITIR కారిడారు, IIM కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు. సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు. ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు. గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా, 10 ఏళ్ళు మోడీని చూసిండ్రు, 10 ఏళ్ళు కేసీఆర్ను చూసిండ్రు. రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి. మీ కోరికలు, మీ ఆలోచనలు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని, ప్రజలలో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది. మీరు అత్రం సక్కును చూసిండ్రు, నగేష్ను చూసిండ్రు. వాళ్ళు ఎవరు కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. వాళ్ళ పనితనం మీకు తెలుసు. మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండంటే వెనకటికి వాడు అత్రం సక్కులా అంటాడు. ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. బుద్ధిమంతుడు అని సర్ది కడితేనంట బొడ్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. నగేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పనులు చేసిండు. మీ అందరూ చూసినోడే. వాళ్ళెవరు తక్కువ కాదు. కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు, ఆదివాసీ నీళ్లు కూడా దొరలే 11 వరకు కిందికి రాడంట నగేష్. మావాడు చెప్తుండే. చేయి కలిపితే ఎంబడే దస్తు పెట్టి తుడుస్తాడంట పేదోని చేయి కలిపితే. ఎందుక ఈ దొరలు మనకు అవసరమా? అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా, ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే దొరలైనా, ఈ దొరలతో మనకేం పని ఉంది? అందుకే మిత్రులారా, మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది. ఇంటి ఆయన ఏం చెప్పినా వినకండి. సాయంత్రం హాఫ్ ఫుల్లో ఆయన ఏచి వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే నుండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ. సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రిని చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్రం సుగుణను కూడా గెలిపించండి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు, గౌరవం మహిళలకు వస్తుంది. మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు. అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి. మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ. ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? ఏమంటలేరు? అప్పటి నుంచి చాలా జోరు చూపిస్తారు కదా. సిద్ధమేనా? ఆదిలాబాద్ రెడీనా? అత్రం సుగ్నాన్ని గెలిపించడానికి ఆదిలాబాద్ అంతా సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయికి పైకెత్తండి. మా అక్కలు కూడా ఎత్తాలి మీ ఆడబిడ్డను ఆశీర్వదించడానికి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.